నన్ను చూసిన ఆనందంలో పిచ్చెక్కిందానే. 6 నెలలు అని చెప్పి 4 ఏళ్ళు దుబాయ్లో ఉండిపోతావా? అలా కాదు. మీ నాన్న చనిపోయిన తర్వాత నీ మీదే ఆశలు పెట్టుకొని బతుకుతుంటే నువ్వేమో నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఎవరి కోసం వెళ్ళానమ్మా? నీ కోసం కాదా? బాగా సంపాదించి నేను కారులో తిప్పాలని కదా. ఎన్ని కష్టాలు పడ్డావమ్మా నన్ను పెంచడానికి. అవన్నీ తీర్చడానికి కదా దుబాయ్ వెళ్ళాను. కళ్ళ ముందున్న కొడుకు కన్నా దూరంగా ఉండి సంపాదించే డబ్బు ఎక్కువ కాదురా. అమ్మో నా చేపలు పిల్లలు పట్టుకెళ్తాయి. దేవుడా. రై సార్ వస్తున్నారు. ఇప్పుడు ఏసీపీని కలిసి వచ్చా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. పాకిస్తాన్ ఇండియా మీద టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయబోతుంది. యాజ్ యూజువల్ ఆరిఫ్ ఇబ్రహీమే ఈ యాక్టివిటీ చేస్తున్నాడు. దీని నిమిత్తం పెద్ద మొత్తంలో హవాలా ద్వారా ఇండియాకు మనీ వస్తుంది. సిటీ మొత్తం బాంబులతో నిండిపోతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయాలంటే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. నువ్వేంటి అలా చూస్తున్నావు? పార్టిసిపేట్ చేయవా? సారీ సార్, మీరు ఎవరో తెలియక మీరు వెళ్ళండి సార్. లేవరా. ఆయన ఎవరో తెలుసా? ఆసిఫ్ భాయ్ అకౌంటెంట్ కాదు, రైట్ హ్యాండ్ కూడా. నేను కాబట్టి కొట్టొదిలేశాను. అది అన్నయ్య ఉంటే కాల్చి పడదొబ్బాడు. ఇలా దుబాయ్లో మనం నోట్ తీసుకున్నాడు అన్న. మనీ 2 రోజుల్లో వచ్చేస్తుంది. అదేంటి బాయ్ రోజు మనీ వస్తాయని చెప్పాడు? బాయ్ కన్ఫ్యూజ్గా ఉంటాడు. ఓ పని చేయన్నా, మనీ వచ్చిన వరకు నువ్వు నా గెస్ట్ హౌస్లో ఉండన్నా. సింహ, నాకు టైం లేదు. రేపు సాయంత్రం 5 రేపు వస్తాయి కదా మనీ. ఓకే అన్న. నాకు చాలా పనులు ఉన్నాయి. రేపు పొద్దున్నే పరిస్థితి. అలాగే.